మీలో ఎంతమంది కాకరకాయ ఫ్రై చూసి చేదుగా ఉంటుంది అని భయపడే వాళ్ళు ఉన్నారు? అలా భయపడే వాళ్ళు ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. మీకు చేదు 1% కూడా ఉండదు. అయితే థ్రోట్ పెయిన్ ఉంది, వాయిస్ సరిగా లేదు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. మరి రెసిపీలోకి వెళ్తే స్టవ్ ఆన్ చేసి మందపాటి కడాయి పెట్టుకొని హీట్ అయ్యాక ఆయిల్ని యాడ్ చేసి జీలకర్ర, ఆవాలు, క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, అలాగే ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి ఉల్లిపాయ ముక్కలు కాస్త సాఫ్ట్గా అయ్యాక ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ టమాటా ముక్కలను కూడా వేసి సాఫ్ట్గా అయ్యాక ముందుగా కడిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అలాగే కొంచెం ఉప్పు వేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. తర్వాత జీలకర్ర, కారం, ధనియాల పొడి, బెల్లం కూడా వేసుకొని మరోసారి మిక్స్ చేసుకొని ఇందులో చేదు తగ్గించడం కోసం చిన్న నిమ్మకాయ నుండి తీసిన చింతపండు రసం అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని మరో 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే చేదు లేని కమ్మటి కాకరకాయ ఫ్రై రెడీ.